నమస్కారం చట్టసభల్లో వంట కార్యక్రమానికి స్వాగతం. మాజీ మంత్రి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ శమంతకమణి గారు మనతో ఉన్నారు. ఆమెతో మాట్లాడి ఆమె మనోగతాన్ని తెలుసుకుందాం. నమస్కారం శమంతకమణి గారు. నమస్కారం అమ్మ. చట్టసభల్లో వనిత కార్యక్రమానికి స్వాగతం ఉంది. థ్యాంక్ యూ అమ్మా. రాజకీయ ప్రవేశం గురించి మాట్లాడే ముందు మీ బాల్యం తర్వాత మీ చదువుల గురించి చెప్పండి. సొంత ఊరు గుత్తెమ్మ. మా ఫాదరు మదర్ ఇద్దరు టీచర్స్. వాళ్ళిద్దరికీ నేను ఏకైక పుత్రికను. చిన్నప్పటి నుంచి మా నాన్నగారు స్వతంత్ర భావాలతో నన్ను సాకడం నేర్పించారు. ఎందుకు అనంటే చిన్నప్పటి నుంచి కూడా గేమ్స్లో కానీ చదువులో కానీ చాలా అంటే ఒక పోటీతత్వంతో నేను ఉండేదాన్ని. ఒక కూతుర్ని కాబట్టి ఒక అబ్బాయిలాగా నన్ను మా మదరు ఫాదర్ ఇద్దరు ప్రోత్సహించేవారు. కాబట్టి నేను స్వతంత్ర భావాలు నాకు ఎక్కువగా ఉండేవి చిన్నప్పటి నుంచి. అంటే మీరు చదువుకున్నదంతా గుత్తిలోనేనా? గుత్తిలోనే నేను 7th ఫార్మ్ స్టూడెంట్నమ్మా. ఆ తర్వాత కేవీఆర్ కాలేజ్ కర్నూలులో నేను చదివాను డిగ్రీ. ఫస్ట్ ఇయర్లోనే 1963లోనే డాక్టర్ బాలన్న గారికి ఇవ్వడం జరిగింది. ఎందుకనంటే అప్పట్లో మా మదర్కు నేను ఒక్కదాన్నే కాబట్టి తొందరగా మ్యారేజ్ చేయాల అనే ఒక ఉద్దేశంతో వాళ్ళు ఆ రకంగా అరేంజ్డ్ మ్యారేజ్ చేయడం జరిగింది. మీ బంధువుల్లోనేనా? కాదండి, ఇది ఈయన మా నాన్నగారు స్టూడెంట్గా ఉండేవారు. ఓకే. ఆయన యొక్క మనస్తత్వము, ఆయన యొక్క క్రమశిక్షణ మా నాన్నగారికి ఎక్కువ ఇష్టపడ్డారు కాబట్టి మంచివాడనే ఉద్దేశంతో ఆయనకు ఫైనల్ ఇయర్ MBBS రాగానే ఆయనకు చేయడం జరిగింది. ఆయన తర్వాత వివాహానంతరం మీరు ఎక్కడ షిఫ్ట్ అయ్యారు? కర్నూలు. అక్కడే ఉండేవాళ్ళమమ్మ. కర్నూలులోనే నేను ఫస్ట్ ఇయర్ అయిపోయింది. సెకండ్ ఇయర్కు నేను అదే సేమ్ కాలేజీలో కంటిన్యూస్ చేయడం జరిగింది. నాకు సెకండ్ ఇయర్ కల్లా అబ్బాయి పుట్టాడమ్మ. అంటే మీరే చాలా చిన్న వయసులో ఉన్నారు. నేనే చిన్న వయసు, అందులో చదువుకుంటున్నాను. వాటిని 24 hours ఆ అబ్బాయికి కావాల్సిన తల్లి ప్రేమ, తల్లి పోషణ అందిలేకపోయినానేమో అనేది నేను ఇప్పటికీ ఫీల్ అవుతాను. మీకు ఒక్కడే అబ్బాయి అండి? ఇంకా లేదమ్మా, నాకు 2 కుమారులు, 4 అమ్మాయిలు. అందరికి కూడా అందరినీ బాగా చదివించాము, మ్యారేజెస్ కూడా చేశాము. అందరి లైఫ్ కూడా బాగా సెటిల్మెంట్ అయ్యింది. ఏమంటే బాధ్యతలు ఇప్పుడు నాకేమీ లేదు. సో రాజకీయ ప్రవేశం ఏ విధంగా జరిగింది? అండ్ వివాహానంతరం జీవితం ఏ విధంగా మారిపోయింది? అంటే మ్యారేజ్ అయిన తర్వాత 75లో మా భర్త డాక్టర్గా వృత్తిరీత్యా చాలా ఏరియాస్ మేము తిరిగాం. వృత్తిరీత్యా సీలేరులో కూడా మేము అప్పర్ సీలేరులో ఉద్యోగరీత్యా అప్పర్ సీలేరులో ఉన్నాం. అంటే గవర్నమెంట్ జాబ్ ఆయనది గవర్నమెంట్ జాబ్. ఓకే. అప్పటికి బలిమిలా అది ప్రాజెక్టు మొదలైంది. అర్త్ డ్యాము అది కన్స్ట్రక్షన్కు మొదలైంది అన్నమాట. ఈ ఏరియా కంటే ట్రైబల్ ఏరియాస్లో పనిచేయాలనే ఉద్దేశంతో అక్కడికి మా భర్తను ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. అక్కడ ఉన్న ఆ ట్రైబల్స్ యొక్క బీద జీవితము, ఆ ట్రైబల్స్ యొక్క జీవిత విధానము, వాళ్ళలో ఉన్న పావర్టీ నాకు చాలా బాధేసేది. ఇంత స్వాతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలైనా వాళ్ళకు వేషధారణ సరిగా ఉండేది కాదు, వాళ్ళ జీవిత విధానము సరిగా ఉండేది కాదు, బాగా వెనకబడి ఉండేవారు. ఆ తర్వాత మేము కడపకు రావడం జరిగిందమ్మా. కడపలో నేను లయనెస్ క్లబ్ సెక్రటరీగా ఉండేదాన్ని. సో సమాజ సేవ చేసేటువంటి బెస్ట్ అవార్డు కూడా మా దీనికి వచ్చింది, లయనెస్ క్లబ్కి వచ్చింది. కడప లయనెస్ క్లబ్ బెస్ట్ లయనెస్ క్లబ్గా అవార్డు. ఎటువంటి కార్యక్రమాలు చేపట్టేవాళ్ళం? మేము అప్పుడంతా కూడా అమ్మా లయనెస్ క్లబ్లో మంచిగా అంటే ఈ అగ్ని ప్రమాదాల్లో పోయిన వాళ్ళ పూర్ పీపుల్కి కావాల్సిన అవన్నీ కూడా సహాయాలు చేసేవాళ్ళం. బియ్యం కలెక్షన్ అయితేనేమి, చీరలు, దోవతులు, బట్టలు కూడా, తర్వాత వాళ్ళకి కావలసిన వంట పాత్రలు అవన్నీ కూడా మేము కొనిచ్చేవాళ్ళం. తర్వాత మెడికల్ ఎయిడ్ కూడా మేము ఎక్కువగా క్యాంప్స్ కండక్ట్ చేసేవాళ్ళం. ఆ విధంగా చేయడం వల్ల నాలో ఒక అంటే సోషల్ వర్కర్గా చేయాలనేది ఉండింది.
తర్వాత మేము ఉదయగిరిలో ఉన్నప్పుడు, మా హస్బెండ్ ఉదయగిరిలో ఉన్నప్పుడు, అప్పుడు ఉదయగిరి చాలా బ్యాక్వర్డ్ ఏరియా అమ్మ. ఆ ఉదయగిరిలో కేవలం ముస్లిమ్స్ డామినేషనే ఎక్కువ ఉండేది, ముస్లిమ్స్ పాపులేషన్ ఎక్కువ ఉండేది. ఆ ముస్లిమ్స్లో కూడా 2 గ్రూప్స్ ఉండేటివి. వాళ్ళు అటు పోయేవాళ్ళు కాదు, అటు వచ్చేవాళ్ళు ఇటు వచ్చేవాళ్ళు కాదు. కానీ నేను వెళ్ళిన తర్వాత వాళ్ళిద్దరినీ సమైక్యపరిచి ఉదయాద్రి మహిళా మండలి అనేది ఒకటి స్థాపించి, దానికి నేను హానరబుల్ ప్రెసిడెంట్గా ఉండి, ఒక గ్రూప్కు ప్రెసిడెంట్షిప్, ఒక గ్రూప్కు వైస్ ప్రెసిడెంట్షిప్ అలాగిచ్చి వాళ్ళందరినీ సమైక్యపరిచి, అప్పుడు ఇంటర్నేషనల్ ఉమెన్స్ ఇయర్ మేము అక్కడ జరపడం జరిగింది. అప్పటికి జయప్రద గారిని మేము అప్పుడు పిలిపించామన్నమాట. జయప్రద వెంకట్రామ్ గారి భార్యని, జయప్రద గారిని అప్పుడు పిలిపించడం జరిగింది. అక్కడ ఏమంటే ఉదయగిరి కొండల్లో ఒక విధమైన చెక్క దొరుకుతుందన్నమాట, చాలా సాఫ్ట్ అది వుడ్. ఆ వుడ్ను పేపర్ కటింగ్స్, నైఫ్స్గా కానీ, ఫోర్క్స్ కానీ, స్పూన్స్ కానీ వుడన్ కార్వింగ్తో చేసి అమ్మేవాళ్ళు అక్కడ ఉన్న లేడీస్. అవి ఎంత దళారీలు, ఒక పావల, 2 అణాలు, ₹1 అలాగా రేట్స్తో కొని ఫారెన్కి ఎక్స్పోర్ట్ చేసేవాళ్ళు. వీళ్ళ దగ్గర ఏమో చాలా తక్కువగా కొని ఫారెన్కి ఎక్స్పోర్ట్ చేసి మంచి లాభాలు పొందేవాళ్ళు. అప్పుడు మాకు చాలా బాధ వేసింది, అరే ఇదేమిటి అనేసి. అందుకని ఇంటర్నేషనల్ ఉమెన్స్ ఇయర్ కింద ఆమెను పిలిపించి మంచి మార్కెట్ టైఅప్ చేయించి వీళ్ళకి ఒక మంచి జీవిత విధానాన్ని మేము కల్పించడం, అది నాకు చాలా సో మీరు చేపట్టినటువంటి కార్యక్రమాలని సోషల్ వర్కర్ అవార్డు అప్పుడు ఆయన జనార్దన్ రెడ్డి గారు ఇచ్చారు. ఎక్కడున్నా నిన్ను మేము రాజకీయాలకు తీసుకుంటామనేది ఆయన అప్పుడు చెప్పడం జరిగింది. ఆయన నోటి వాక్యేమో మళ్ళీ నేను రాజకీయ నాయకురాలుగా కావడం జరిగింది. పామిడి శమంతకమణి జననం జూన్ 25, 1946. జన్మస్థలం అనంతపురం జిల్లాలోని గుత్తి. తల్లిదండ్రులు దివంగత లిల్లీ పుష్పమ్మ మొజేస్. విద్యార్హత BSc. వివాహం మే 25, 1963 జరిగింది. భర్త డాక్టర్ బి బాలన్న. సంతానం 6. సతీష్, యామిని, శిరీష, అనిత, అశోక్, అమరదీప్తి. 1980లో రాజకీయ ప్రవేశం జరిగింది. 1980లో అనంతపురం జిల్లా కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శిగా, 1989 నుండి 91 వరకు సెకండరీ ఎడ్యుకేషన్, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రిగా పనిచేశారు. ప్రస్తుతం అనంతపురం జిల్లా శాసన మండలి సభ్యురాలిగా సేవలందిస్తున్నారు. తల్లిదండ్రుల పేరును సార్థకం చేయడం, పేద ప్రజల సంక్షేమానికి కృషి చేయడమే తన ఆశయం. మీరు చేసిన పనుల ఆధారంగా సమాజ సేవకి ఒక గుర్తింపుగా మీరు రాజకీయాల్లోకి వస్తే ఇంకా ప్రజాసేవ చేయగలనేటువంటి ఒక ఆలోచన, ఒక స్ఫూర్తి నాలో కలిగిందన్నమాట. అనంతపురం వచ్చిన తర్వాత అక్కడ ఉన్న రాజకీయ నాయకులందరూ కూడా బాగా అంటే మంచి యాక్టివ్గా ఉన్నారనే దాంతో నన్ను కాంగ్రెస్ పార్టీలోకి తీసుకొని నేను ఒకేసారి అనంతపురం జిల్లా కాంగ్రెస్ కమిటీకి నేను జనరల్ సెక్రటరీగా కావడం జరిగింది. ఓకే, ఒక పెద్ద రెస్పాన్సిబిలిటీ అది. చాలా ఒక లేడీ, అందులో ఎస్సీ మహిళ జనరల్ సెక్రటరీ కావడం అంటే అది చాలా అరుదు, మంచి అవకాశం కూడా. అయినా అక్కడ ఉన్న నేతలందరూ కూడా, అనంతపురం జిల్లా నేతలందరూ కూడా నాతో బాగా సహకరించేవారు. అప్పుడు జేసీ దివాకర్ రెడ్డి గారు జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా ఉండేవారు, నేను జనరల్ సెక్రటరీగా ఉండేదాన్ని. మొత్తం ఎంటైర్ జిల్లా అంతా కూడా అప్పట్లో మీకు తెలియంది కాదు, అప్పట్లోనే ఎన్టీ రామారావు గారు కొత్తగా సీఎం కావడం, ఆయన సంక్షేమ పథకాలన్నింటినీ కూడా పేదవారు ఆకర్షించడం కాంగ్రెస్ పార్టీకి చాలా బలహీన పడిపోయింది. ఆ సమయంలో మేము జిల్లా అంతా పర్యటించి తిరుగా బలోపేతం చేసి 89లో 12 స్థానాలు మేము గెలవడం జరిగింది. నేను చెన్నారెడ్డి గారి క్యాబినెట్లో నేను మినిస్టర్ కావడం జరిగింది. చెన్నారెడ్డి గారు మంచి అవకాశాన్ని, ఆయన ఎంత అంటే అప్పటిలో ఆయన రిపబ్లికన్ పార్టీ పెట్టి ఉండేవారు అంతకుముందు, కాంగ్రెస్ PCC ప్రెసిడెంట్ కాకముందు. ఒకసారి మా అనంతపురం జిల్లాకు ఆయన వచ్చినప్పుడు నన్ను
జనరల్ సెక్రటరీగా ఉన్నాను కాబట్టి ఆయన నన్ను గెస్ట్ హౌస్కి పిలిపించి అడిగారు, మీరు రిపబ్లికన్ పార్టీలో చేరండి, మీరు చాలా యాక్టివ్గా ఉన్నారు కాబట్టి నేను చాలా వరకు మిమ్మల్ని రాజకీయాల్లో ఉన్నత స్థితికి నేను ఒకే మాట చెప్పాను అప్పుడు, ఇప్పుడే కాంగ్రెస్ పార్టీ చీలికలైంది, మీ బోటి పెద్దలు పేలికలు చేయొద్దండి అని. అప్పుడు ఆయన ఆశ్చర్యపోయాడు. ఇక్కడ ఉన్న నేతలందరూ అయ్యో ఆ అమ్మాయి చాలా యంగ్ అంటే కొత్తగా ఉంది రాజకీయాల్లో, మీరు ఏమనుకోవద్దండి ఆ అమ్మాయి అంత ఘాటిగా మాట్లాడింది అని అనడం జరిగింది. సో మంత్రిగా మీరు ఎటువంటి కార్యక్రమాలు చేయగలిగారు అప్పట్లో? నేను గీతారెడ్డి ఇద్దరు ఉండేవాళ్ళం అమ్మ. అయితే మినిస్టర్గా ఉన్నప్పుడు నా ధ్యేయమంతా నా భర్త నేను ఇద్దరం కూర్చొని, నా భర్త నన్ను బాగా ఎంకరేజ్ చేసేవాడు. ఎందుకంటే ఎస్సీగా నీవు ఒక మంత్రి అయ్యావు, పేద కుటుంబాలను చాలామంది మన వెనక ఉన్నాయి, ఒక డాక్టర్ భార్యగా నీవు మంత్రి అయ్యావు తప్ప దళితులందరూ చాలా బిలో పావర్టీ లైన్లో ఉన్నారు, వాళ్ళందరికీ కూడా నీ సహాయం చాలా అవసరం కాబట్టి వాళ్ళ పేద ప్రజల గురించి నువ్వు ఆలోచన చేయి, వాళ్ళ సంక్షేమం గురించి నువ్వు ఆలోచన చేయని ఎక్కువ ప్రోత్సహించేవాడు. కాబట్టి ఏ పేదవాడు వచ్చినా అసలు నేను ఎప్పుడు కూడా మీరు ఈ కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశమా ఇంకోట నేను ఎప్పుడు విభేదించేదాన్ని కాదు. ఏ పేదవాడు నా దగ్గరకు వచ్చి ఆయనకు ఏ సహాయం అడిగినా నేను ఆ సహాయాన్ని వెంటనే నేను చేసేదాన్ని. అది నాకు ఇప్పుడు అది ఎంతో ఉపయోగకరంగా ఉంది. ఈ రోజుటి కూడా వాళ్ళ అభిమానాన్ని, కోట్ల రూపాయల విలువైన వాళ్ళ అభిమానాన్ని నేను ఈ రోజుటి కూడా పొందగలను. సో మీరు సామాజిక సేవా రంగం నుంచి రాజకీయాల్లోకి వచ్చారు, వస్తూనే మంత్రి పదవి అనేది మీకు వరించింది. సో అటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఒక మహిళగా మీకు ఎటువంటి సహకారం లభించింది రాజకీయాల్లో? రాజకీయాల్లో మొట్టమొదట నేను అనుకోవడం ఏమి అని అంటే, చాలా బాగా అందరూ సహకరిస్తారు కాబట్టి నా నేచర్ ఆ విధంగానే కొనసాగితే బాగుంటుందేమో అని నేను అనుకున్నాను. కానీ రాజకీయాల్లో ఆ తర్వాత నాకు తెలిసింది ఏమిరా అంటే, రాజకీయాల్లో కూడా చాలా భేదాలు ఉన్నాయని, ఎస్పెషల్లీ మహిళలు అంత ముందుకు వచ్చినప్పుడు చాలా వరకు ఇతరులు సహించలేరు. తర్వాత నేను వెంటనే నేను ఓడిపోయినాను అన్నప్పుడు నాకు చాలా బాధ వేసింది. పల్లెకు పోయి నేను వాళ్ళకి చేసిన సహాయం అంతా కూడా ఎక్కడ పోయింది అని అనుకున్నాను. కానీ దళితులు అంత స్పీడ్గా పోవడము సమాజము ఓర్చుకోలేదనేది అప్పుడు నాకు తెలిసి వచ్చింది. సో ఓటమి మీకు కొన్ని పాఠాలు నేర్పించింది అంటే రాజకీయాలంటే మామూలుగా మనం చూసి చాలా పాఠాలు. ఎటువంటి ఎస్పెషల్లీ మహిళగా అనంటే మహిళలకు అంత స్వేచ్ఛగా రాజకీయంగా దూసుకు వెళ్ళడం సమాజంకు ఎక్కువ ఇష్టం ఉండదు. అందులో మీరు అంటున్నారు కానీ కులం అనేది ఎక్కడికి పోలేదు. 100 సంవత్సరాలైనా నేను ధైర్యంగా చెప్పగలను, 100 సంవత్సరాలైనా కులం అనేది ఉంది. ఆ కులం అనేది ప్రతి ఒక్కరికి అంతో ఇంతో వెనక పనిచేస్తూ ఉంటుంది. కాబట్టి ఇటువంటి ధైర్యంగా ఉండి దూసుకుపోయే తత్వం ఉన్న మహిళలకు, ఎస్పెషల్లీ దళిత మహిళలకు ఎక్కువ ఆపర్చునిటీస్ ఇప్పటి వరకు కూడా రావనేది నా ఉద్దేశం. తర్వాత మీ పార్టీ మారడానికి కారణం ఏంటి? నా జీవితంలో నాకు బాధాకరమైన విషయం అదొక్కటే. ఎందుకంటే అందరినీ కలుపుకొని పోయి ప్రతి ఒక్కరూ నా వాళ్ళనే ఉద్దేశంతో నేను అప్పటి నేతలతో బాగా కలిసి ఉండేదాన్ని. కానీ లోకల్గా ఉన్న నాయకులు వాళ్ళలో ఒక స్వార్థమైన ఆలోచన వచ్చినందువల్ల ఈమెకు మళ్ళా సీట్ ఇస్తే మళ్ళా మినిస్టర్ అవుతుంది, మాకు ఆ మినిస్ట్రీ ఛాన్స్ ఉండదనే ఒక ఉద్దేశంతో వాళ్ళు ప్రీ ప్లాన్గా నాకు 99లో సీట్ రాకుండా చేయడం జరిగింది. 94లో ఓడిచ్చారు, మళ్ళా 99లో సీట్ రాకుండా చేశారు. అప్పుడు స్వతంత్ర భావాలతో చిన్నప్పటి నుంచి నేను మెలిగిన దాన్ని కాబట్టి నన్ను ఇంత కష్టపడి నేను నియోజకవర్గంలో చేస్తే 94లో ఈ విధంగా నన్ను ఓడించారు, 99లో అసలే సీట్ రాకుండా చేశారు, 10 years నా రాజకీయ భవిష్యత్తు లేకుండా చేశారనే ఉద్దేశంతో నేను తెలుగుదేశానికి రావడం. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా నన్ను ఆయన ఆదరించడం, దగ్గర తీసుకొని తప్పకుండా నువ్వు రావాలమ్మా అనడం, ఆహ్వానించడం వల్ల ఆయన ఆహ్వానం మేరకు నేను అప్పుడు కూడా ఆలోచన చేసినప్పుడు ఇందిరాగాంధీ యొక్క రాజకీయము, చెన్నారెడ్డి గారి అడ్మినిస్ట్రేషను
చంద్రబాబు నాయుడు గారిలో ఒక్కళ్ళలోనే నేను చూడగలిగాను. 2 లక్షణాలు 2 లక్షణాలు చంద్రబాబు నాయుడులో ఉన్నాయి. ఎమ్మెల్సీగా మీకు ఎటువంటి సేవలు అందించే అవకాశం లభించింది? ఎమ్మెల్సీగా అని అంటే ఇప్పుడు నా కాన్స్టిట్యున్సీలో కానీ రాష్ట్రం అంతటా కానీ ఏవైనా మంచి సంక్షేమ పథకాలకు వారికి సహాయం చేయడానికి వీలవుతుంది. వారి యొక్క సమస్యలు కౌన్సిల్లో శాసన మండలిలో మాట్లాడడానికి వీలవుతుంది. వాళ్ళ దాని గురించి అక్కడ తీర్మానం చేయడానికి కూడా గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్ళి ఇదిగో ఇక్కడ ఈ మారుమూలలో ఇక్కడ ఇవి జరుగుతూ ఉన్నాయి, ఈ అన్యాయాలు జరుగుతూ ఉన్నాయి, ప్రభుత్వం కేవలము మాటలకే పరిమితం కాకుండా చేతలకు కూడా పరిమితం కావాలని ఒక గట్టిగా వాదించడానికి ఈ యొక్క శాసన మండలి నేను ఒక వేదికగా నేను స్వీకరించాను. పామిడి సమంతకమణి అభిమాన నేత ఇందిరాగాంధీ, చెన్నారెడ్డి, చంద్రబాబు నాయుడులు నచ్చే రంగు ఎరుపు. మటన్ బిర్యానీ తన ఇష్టమైన ఆహారం అంటారు. ఢిల్లీ ప్రాంతంలో పర్యటించడం తనకెంతో హాయినిస్తుంది అంటారు. మెచ్చిన పుస్తకం మహాప్రస్థానం. అభిమాన రచయిత శ్రీశ్రీ జాషువాలు, రచయిత్రి ఎద్దనపూడి సులోచనారాణి. నచ్చిన సినిమా దేవదాసు. అభిమాన నటి జమున వాణిశ్రీలు, నటుడు ఎన్టీఆర్ నాగేశ్వరరావులు, అభిమాన గాయని సుశీల చిత్రలు, గాయకుడు ఘంటసాల బాలసుబ్రహ్మణ్యంలు. నచ్చిన పాట మల్లీశ్వరి సినిమాలోని నీలాల ఓ మేఘమాల. దివంగత ఇందిరాగాంధీ తన స్ఫూర్తి ప్రదాత. సరే, ఇప్పటి పరిస్థితులు చూస్తే, రాజకీయ పరిస్థితులు చూస్తే బాగా వాడిగా వేడిగా ఉన్నాయి. రాష్ట్రం ఎటు వెళ్తుందో తెలియని పరిస్థితి. శాసన మండలిలో కూడా మనం చూసాం ఇటీవల జరిగిన సంఘటనలు. వాటి గురించి మీ అభిప్రాయం ఏంటండి? రాజకీయాలు అంటే అప్పటి రాజకీయ నేతలమైన మాకు ఇప్పటి రాజకీయాలు మాకంతగా నచ్చవనేదే నా అభిప్రాయం. ఎందుకనంటే అప్పుడు మేము కేవలము పేదవారి సంక్షేమం గురించి, మమ్మల్ని నమ్ముకున్న వాళ్ళని గురించి మేము ఎక్కువగా దూసుకొని పోయి ఎక్కువ పాటు పడేవాళ్ళం. ఇప్పుడు ఆ విధంగా లేదు. రాజకీయ పరిస్థితే మారిపోయింది. రాజకీయ నాయకుల యొక్క మనస్తత్వం కూడా చాలా మార్పు వచ్చింది. ఏదో కొన్ని కోట్లు పెట్టి నేను రాజకీయాల్లో గెలిచి వచ్చాను ఎమ్మెల్యేగా, కాబట్టి ఆ కోట్లు నేను ఏ విధంగా సంపాదించుకోవాలా, వెంటనే నేను ఏ విధంగా కోటీశ్వరుడై వచ్చేసారికి ఎలక్షన్ కల్లా నేను ఏ విధంగా తయారవ్వాలనే ఒక ఆలోచన తప్ప 10 మందికి న్యాయం చేద్దాము, 10 మంది గురించి, పేదవారి గురించి నేను ఆలోచన చేయాలనేది చాలా వరకు ఎక్కువ శాతం లేదు. ఇప్పుడు రాష్ట్ర విభజన నేపథ్యంలో అంటే సమైక్యవాదులు ఒకవైపు, విభజనవాదులు ఇంకోవైపు ఉన్న పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ అవకాశాలు 2014లో ఏ విధంగా ఉన్నాయి? నిజంగా చెప్పాలంటే మా జీవితంలో ఇటువంటి పరిస్థితి ఎప్పుడు లేదు. విభజన అనేది వస్తుందని మేము కలలో కూడా అనుకోలేదు. ఎంత దారుణమైన పరిస్థితి అంటే అప్పుడు 56లో కానీ, తర్వాత 72లో అప్పుడు జయాంధ్ర మూమెంట్లో కానీ, అప్పుడు తెలుగు వారందరూ ఒకటిగా ఉండాలని పొట్టి శ్రీరాములు గారు ఆత్మార్పణ చేసుకొని ఆంధ్రప్రదేశ్ సాధించడం జరిగింది. ఆ తర్వాత 72లో జయాంధ్ర మూమెంట్ వచ్చింది. నేను ఒకటే చెప్తున్నాను, ఆ రోజు ఆంధ్రులంతా ఒకటిగా ఉండాలని ఈ ఆంధ్రప్రదేశ్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. కర్నూలు రాజధానిగా ఉన్నదాన్ని ఆంధ్ర నేతలందరూ కలిసి హైదరాబాద్ రాజధాని అయితే అటు తెలంగాణ కానీ ఇటు ఆంధ్ర కానీ అది మధ్యలో ఉంటుంది కాబట్టి ఒక రాజధానిగా అక్కడ అభివృద్ధి చెందితే బాగుంటుందనే ఉద్దేశంతో కర్నూలు రాజధానిని మేము త్యజించి మా త్యాగ ఫలితమే ఇప్పుడు హైదరాబాదు. ఇప్పుడు హైదరాబాదు నేను ఒకటే మాట్లాడుతున్నాను, ఎక్కడ మీకు తెలంగాణ వాళ్ళు నేను ఒకటే ప్రశ్నిస్తున్నాను, ఎక్కడ మీరు వెనకబడి ఉన్నారు చెప్పండి? కరీంనగర్ జిల్లాకు పోయినా, నిజామాబాద్ జిల్లాకు పోయినా, వరంగల్కు పోయినా, హైదరాబాద్కు పోయినా, నల్గొండకు పోయినా ఎక్కడ మీరు వెనక ఉన్నారు? మెదక్లో ఇందిరాగాంధీ గారు ఎంపీగా నిలబడినప్పుడు ఆమె ఇండస్ట్రీస్ అంతా తీసుకురావడం జరిగింది, ఇండస్ట్రియల్ ఏరియాగా డెవలప్ చేయడం జరిగింది మెదక్. కరీంనగర్, నిజామాబాదు. కరీంనగర్ అయితే ఇప్పుడు తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలు ఏ విధంగా ఉన్నాయో సస్యశ్యామలంగా 3 రిజర్వాయర్లు కరీంనగర్ జిల్లాలో ఉన్నాయి. వరి వంగడం అక్కడే తయారవుతోంది.
ఈరోజు మనం తినే న్యూడిల్స్ కూడా ఆ బియ్యం ద్వారానే ఈ యొక్క న్యూడిల్స్ ఇప్పుడు అన్నీ కూడా ఎక్స్పోర్ట్ అవుతున్నాయి అక్కడ నుంచి. చైనా, జపాన్కు వెళ్ళి న్యూడిల్స్ రూపంలో తిరిగి రావడం జరుగుతుంది. ఎక్కడ అక్కడ నిజామాబాద్లో కమర్షియల్ క్రాప్స్ అన్నీ కూడా 3 క్రాప్స్ చేయడం జరుగుతుంది. నల్గొండ కూడా నాగార్జున సాగర్ రావడం వల్ల అప్పుడున్న పావర్టీకి ఇప్పుడున్న డెవలప్మెంట్కి ఎంత ఉందమ్మా? చాలా ఉంది. ఇప్పుడు మా మహబూబ్ నగర్, కర్నూలు కానుకొని మహబూబ్ నగర్ ఇప్పుడు జూరాల ప్రాజెక్టు వచ్చిన తర్వాత దాని నైసర్గిక స్వరూపమే మారిపోయింది. ఇంకా ఎక్కడ మీరు వెనకబడి ఉన్నారు? తీయండి, రాయలసీమ తీయండి, మాకెక్కడ జీవనదులు ఉన్నాయి? ఒక కృష్ణా, గోదావరి లాంటి జీవనదులు మాకు లేవు. ఎస్పెషల్లీ అనంతపురం జిల్లాకు వచ్చినప్పుడు ఆదిలాబాద్ నుంచి అనంతపురం వరకు తీస్తే ఆఖరి జిల్లా మాది. శ్రీకాకుళం నుంచి అనంతపూర్ వరకు వస్తే ఆఖరి జిల్లా మాది. ఇటు తూర్పుకు కానీ అటు పడమటికి కానీ ఆఖరి జిల్లా మాది. మా జిల్లాలో ఒక్క జీవనది లేదు. మాకు ఒక్క తుంగభద్ర వాటరే మిగులు జలాలు పిఏబిఆర్ డ్యామ్ నుంచి మా జిల్లాకు రావాలి. తుంగభద్ర వాటర్ కూడా బౌండరీ అంటే ఆ యొక్క సరిహద్దు గ్రామాల వరకు కూడా వాళ్ళు నీటిని ఉపయోగించుకుంటున్నారు. ఇల్లీగల్గానా ఏ విధంగానో వాళ్ళు ఉపయోగించుకొని అంతో ఇంతో కొన్ని నీళ్లు వస్తున్నాయి, కానీ మాకు మిగులు జలాల తరపున రావాల్సిన నీరు సామర్థ్యం రావడం లేదు. కేవలం మేము వర్షపాతం మీదనే ఆధారపడవలసిన అవసరం. మీకు తెలుసు అనంతపురం 2వ జైసల్మేర్గా తయారవుతా ఉంది. అప్పటికే ఇసుక మేటలు కూడా చాలా వరకు అక్కడ వస్తూ ఉన్నాయి. కాబట్టి మా కరూరు జిల్లా గురించి ఏ ఒక్కరు ఆలోచన చేయడం లేదు. సో ఏ విధంగా చూసినా ఈ వాదనలో పసలేదంటారు మీ పార్టీ. 13 జిల్లాలకు కూడా అన్యాయం జరిగింది. జరిగినందువల్లే దాదాపు 4 నెలలుగా ప్రజలందరూ కూడా రోడ్ల మీద వచ్చి ఉద్యమాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. ఇప్పటికైనా నీతి నిజాయితీ కలిగిన రాజకీయ నాయకులైతే కేంద్ర ప్రభుత్వం సీమాంధ్ర వాళ్ళ ప్రజల యొక్క మనోభావాలను, తెలంగాణ వాళ్ళ మనోభావాలను ఇద్దరిని కూడా సమీకరించి న్యాయం చేస్తే అది మంచిది. కానీ ఒక్కరున్న పేపర్ చింపేసినట్లు చింపేస్తే ఇది చాలా అన్యాయము. సీమాంధ్రలో ఉన్న ప్రజలు ఎవ్వరు కూడా సోనియా గాంధీని బలపరిచే విధానమే లేదు. అది కేవలం ఆమె పార్టీ అధిష్టానంలో ఉండి ఆ పార్టీని కూకటి వేలతో పీకేస్తానేమో అనేది కూడా నా. మహిళలు రాజకీయాల్లోకి వస్తే ఎక్కువగా, అంటే మీరు ఒక దళిత మహిళగా వచ్చారు, ఏ విధంగా మార్పు వస్తుంది, ఎటువంటి సందేశం ఇస్తారు? తప్పకుండా అమ్మా, ఇప్పుడు రాజకీయంగా మహిళలు చాలా చైతన్యవంతులయ్యారు. విద్యా విషయంలో కానీ, ఉద్యోగ విషయాల్లో కానీ, రాజకీయంలో కానీ చాలా ముందడుగు వేస్తున్నారు. ఇప్పుడు చంద్రమండలానికే వెళ్తున్న మహిళలు అంత ధైర్యంగా ముందుకు వెళ్ళేటప్పుడు మహిళలు ఏమంటే మహిళలకు కావలసిన రక్షణ, మహిళలకు కావలసిన సౌకర్యాలు గిన గవర్నమెంట్ ప్రభుత్వం ఏర్పాటు చేస్తే చాలా ముందుకు పోతుంది. ఆ యొక్క వాళ్ళ యొక్క అభివృద్ధిని, వాళ్ళ యొక్క ఉన్నత స్థితిని సమసమాజం అంతా కూడా ఆహ్వానించాలని నా మనవి. సమంతకి గారు చాలా చక్కని విషయాలు చెప్పారు. మా వనితా టీవీ ప్రేక్షకులు నమస్కారం. నమస్కారం అండి. మీరు కూడా వచ్చి మహిళల కోసం వెచ్చించి మాలో ఉన్న భావాలన్నింటినీ కూడా మీరు సేకరించి చాలా రాష్ట్రంలో ఉన్న అనేక మంది మహిళలకు ఇది ఒక మంచి స్ఫూర్తిదాయకమైన విధంగా మీరు ముందుకు నడిపిస్తున్నందుకు చాలా కృతజ్ఞతలండి. చాలా థ్యాంక్స్. సమంతకమణి గారు చెప్పిన స్ఫూర్తిదాయకమైన విషయాలు విన్నారు కదండి. చట్టసభలో వనిత కార్యక్రమంలో మరో వనితతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.